ప్రైస్ లార్డ్ అందరికీ. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశంకి వెళ్ళేటప్పుడు, ఐగుప్తు నుంచి కానాను దేశం వెళ్ళేటప్పుడు భయంకరమైన అరణ్యంలో నుంచి సంచరించవలసి వచ్చింది. ఆ అరణ్యంలో తినడానికి ఆహారం లేక, తాగడానికి నీళ్ళు లేక ఎంతగానో ఇబ్బంది పడ్డారు. ఎంతగానో ఆ అరణ్యంలో ఎంతో వేడి అయినప్పటికీ దేవుడు పగటి వేళ మేఘస్తంభమై కాపాడి తినడానికి ఆహారం, తాగడానికి నీరు దయచేసి వారిని నడిపించాడు. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనంలో, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి భయంకరమైన పరిస్థితిలో దేవాతి దేవుడు వారికి తినడానికి ఆహారం, తాగడానికి నీరు ప్రతి ఒక్కటి దయచేశాడు. మనము కూడా ఒక్కొక్కసారి అరణ్య అనుభవంలో ఉన్నప్పుడు దేవాది దేవుడు మనల్ని బలపరిచి, మనకు కావలసిన అవసరాలన్నీ తీర్చి, మనల్ని నడిపించి మన బలపరచును గాక. ఆమేన్.